ఏదన్నా మీటింగ్ పెడితే ఆడ అన్ని ఏర్పాట్లు చక్కగా అవుతున్నాయా లేవా అని చూసుకోవాలన్నా వద్దా? స్టేజ్ మీద కుర్చీలు ఎన్ని ఉన్నాయి, శాల్వలు ఎన్ని తెచ్చిరు, మరీ ముఖ్యంగా బ్యానర్ మీద అందరు ఫోటోలు వచ్చినాయా లేవా అనేది మాత్రం పక్కా చూసుకోవాలి. ఏదన్నా తేడా అయితే గిసొంటి కథనే అవుతుంది. బ్యానర్లు వేయవలసిన ఓ లీడర్ ఫోటో మార్చుడితోటి ఆఖరికి ఏం చేసారో చూడుర్రి. సార్ జేడీ గారు ఎందుకు తీసేస్తున్నారు? ఫ్లెక్స్ ఎందుకు తీసేస్తున్నారు? ఎవరిది? జేడీ గారు హాగో ఏమాయరో మీటింగ్ చాలు కాకముందే బ్యానర్లు కూడా విక్తుర్రు. ఏదన్నా పొరపాటైందా? ఎవరిదన్నా ఫోటో మర్చిర్రా? ఓ పారి బ్యానర్ చక్కగా చూద్దాం. కాంగ్రెస్ లీడర్ల ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా. ఆ గది సంగతి. సొంత నియోజకవర్గం ఎమ్మెల్యే ఫోటో తప్ప కడమ లీడర్ల అందరు ఫోటోలు ఉన్నాయి. ఇంతకు ఇది ఏ నియోజకవర్గం అనే కదా. అదుల్లా ఆడ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అని గంత మంచిగా రాసింది కదా. ఇంకేది రాజన్న సిరిసిల్ల జిల్లా. మారాడ ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కదా. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న అపేరల్ పార్క్ లో పెట్టిన ఓ కార్యంలా అక్కడి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు కట్టిర్రు. ఆడికి ముందుగానే పనులు చూసుకుందామని వచ్చిన అధికారులు ఇది గమనించి దబ్బ ఎవరు రాకముందే ఇట్లా బ్యానర్లు వీకేసిర్రు. ఇప్పుడు ఈ వీడియో బయటికి వచ్చుడుతోని కారు కర్తలంతా గర్రు గుర్రాన పట్టిర్రు. ఎంత మీరు అధికారంలో ఉంటే మాత్రం ఎమ్మెల్యే ఫోటోనే మర్చిపోతారా? మీ పాటోలు అందరు ఫోటోలు వచ్చినాయా లేదా అని చూసుకున్నప్పుడు మా కేటీఆర్ ఫోటో ఎట్లా మరుస్తారు? ఇది ఆఫీసర్ల పొరపాట లేకుంటే మీ సర్కార్ కావాలని చేపించిందా అనుకుంటా ఎత్తి 7 దోషుల మన్ను వస్తుర్రు. జర ఆఫీసర్లైనా చూసుకోవాలి కదా గిసొంటి పొరపాట్లు కాకుండా, లేకుంటే ఉత్తగానే కయ్యాలైతాయి అని అంటుర్రు ఆడికి మీటింగ్ వచ్చిన జనాలు. అసలేది ఎండాకాలం ఏమున్నా లేకున్నా తాగేటందుకు మంచినీళ్ళు మాత్రం తప్పకుండా ఉండాలి. లేకుంటే ఎంత పెద్ద తోపులైనా ఎండ దెబ్బ దాకి ఎల్లంకెల పడతారు. అందుకే మంచినీళ్ళు బిందెల నిండి ఉండాలి, బయటికి పోతే బాటిళ్ళ నిండి ఉండాలి. ఆ ఉండాలంటే నల్ల నీళ్ళు తెల్లగా రావాలి. గత్తర గలీజ్ లేకుండా తేటగా ఆరోగ్యాన్ని పెంచే నీళ్ళు వస్తే మంచిది, కానీ ఇట్లా మాత్రం రావద్దు. ड्रेनेज वाटर है। ఆహా ఆహా ఎంత మంచిగున్నాయో చూడుండ్రి. హైదరాబాద్లున్న ఇండ్లకు నల్ల పైపుల నుంచి వచ్చే నీళ్లు తేటగా అంటే తేటగా ముద్దుగున్నాయి. కొద్దిగా కూడా కర్రెగా లేవు. ముట్టుకుంటే మాసిపోయేటట్టు మురికి లేకుంటున్నాయి. ఏంది మురుగు నీళ్ళని పట్టుకొని అంత బాగా పొగుడుతున్నారు అనే కదా మీ డౌట్, అనుమానం. మరి అట్లున్నది హైదరాబాద్లా నీళ్లు సప్లై చేసేటోళ్ళ పనితనం. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? యథా రాజా తదా ప్రజ అన్నట్టు సర్కారు ఎట్లుంటే గాసంటి పనులు చేస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా పబ్లిక్ కు మంచి ఆరోగ్యకరమైన నీళ్లు సరఫరా చేయాలి అని సర్కార్ గట్టి ఆర్డర్లు వేస్తే ఇట్లుండునా? భయం కొద్ది పనిచేసేటోళ్ళు. సర్కారే చక్కదనంగా లేకుంటే వాళ్ళేం చేస్తారు? మంచి నీళ్ళకు బదులు మురుగు నీళ్లు సప్లై చేస్తే పబ్లిక్ ఏం కావాలి? అసలే 90% రోగాలు నీళ్లతోనే వస్తాయి. అదిగాక పొద్దున లేస్తే పొల్యూషన్ తో ఉండే పట్టణంలో తిరుగుతారు పబ్లిక్. అట్లాంటప్పుడు నీళ్లు మంచిగా ఉండాలన్నా వద్దా? కానీ ఏ సోమరిపోత ఆఫీసర్లు నిద్రపోయినట్టు చేసిండ్రో గాని నల్లలల్ల రావాల్సిన తెల్లటి నీళ్లకు బదులు నాలాలల్ల పారే మురుగు నీళ్లు ఇండ్లకి ఇస్తుర్రు. హైదరాబాద్ లో ఉన్న బాపు నగర్ లంగర్ హౌస్ ఏరియాల ఇగో గిసొంటి నీళ్ళే సప్లై చేస్తున్నారట. మరి ఈ నీళ్లు దాగి పబ్లిక్ ఎంత తిప్పల పడతారో, ఎంత మంది రోగాల పాలవుతారో. కాబట్టి ఇప్పటికైనా సర్కార్ గిసొంటి నీళ్లు సప్లై అయ్యేటట్టు చేసిన ఆఫీసర్ల మీద గట్టి చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఇదే నీళ్లు వాళ్ళకి దాపాలి అని అంటుర్రు ఆ మురుగు నీళ్ళ ఎవరని చూసిన జనాలు.